భూత ప్రేత పిశాచాల నాయకుడు భేతాళుడు అసలెవరు? మనకు తెలిసిన విక్రమార్కుడు భేతాళ కథల్లోని భేతాళుడే ఈ భేతాళుడా? వీళ్ళిద్దరూ ఒక్కరేనా? భేతాళుడు అన్న పదము వైతాల్ అనే పదం నుండి వచ్చింది. వైతాల్ అంటే అసాధారణ కృత్యాలు చేసేవాడని అర్థము. ఆ కృత్యాలు మానవ మాతృలకు సాధ్యం కాదు. ఆహత, అనాహత అనే శబ్దాలు కలిస్తే వై అనే శబ్ద తరంగాలు ఉత్పత్తి అవుతాయి. ఆ తరంగాలు కొన్నిసార్లు అసాధారణ తత్వాలను సరిచేస్తాయి. ఈ భేతాళుడికి ఆగియా భేతాల్, జ్వాలా భేతాల్, ప్రళయ వేతాల్ అన్న పేర్లు కూడా ఉన్నాయి. తంత్రశాస్త్రంలో భేతాళుడికి ప్రత్యేక స్థానం ఉంది. భేతాళుడు అనగా నిశా సంచారి అని అర్థము. అంటే రాత్రిపూట తిరుగుతూ కాపలా కాసేవాడు అని అర్థము. మొత్తం 18 రకాల రుద్రగణాలలో కేవలం భేతాళుడికి మాత్రమే ఆలయాలు ఉన్నాయి. ఈ భేతాళ గణాలు దేవతల సేవకులు. వీరు పిశాచ శాఖకు చెందినప్పటికీ వీరు దేవతలతో సమానంగా పూజలు అందుకుంటారు. గ్రామాలలో 7 రకాల గ్రామ దేవతలతో పాటు ఈ భేతాళుడిని కూడా కొలుస్తారు. ఈ భేతాళుడు శ్మశానకాళి యొక్క సేనాధిపతి. భేతాళుడు దృష్టి దేవతగా కూడా పరిగణింపబడుతూ ఉంటాడు. మనకు తెలియకుండానే మనం భేతాళుడిని పరోక్షంగా పూజిస్తూ ఉన్నాము. దానికి ఉదాహరణ, ఎవరన్నా కొత్త ఇల్లు కొనుక్కుంటే దృష్టి దోషం తగలకుండా ఉండడానికి భేతాళుడి ముఖాన్ని దిష్టి బొమ్మ రూపంలో ఇంటి గుమ్మం పైన తగిలించుకుంటాము. మన పరిసరాలలోనూ అలాగే మనకు గాని ఉండే నకారాత్మక శక్తిని అంటే నెగటివ్ ఎనర్జీని తొలగించేది భేతాళుడే. ప్రాచీన శాస్త్రాలలో భేతాళుడి గురించి చెప్పబడినవి అతని మూలాలు, పుట్టుక పెద్దగా ప్రస్తావించినట్లు మనకు కనబడదు. కేవలం రుద్రగణాలలో అతడి పాత్ర, అతను చేసే పనుల గురించి మాత్రమే చెప్పబడి ఉంది. అయితే భేతాళుడి గురించి మనం విక్రమార్కుడి కథల్లో చదువుకున్నాము, విన్నాము. భేతాళుడిని పూజించడం వలన ఈయన మనలోని చెడుని పోగొట్టి మనకు ఉన్న అసూయ, కోపం వంటి దుర్గుణాలను నాశనం చేసి మనకు మంచి బుద్ధి, తెలివితేటలు, ఆరోగ్యం ప్రసాదిస్తాడు. మనల్ని సన్మార్గంలో నడిపిస్తాడు. అంటే మంచి మార్గంలో నడిపిస్తాడు. అంతేగాక మన మీద అసూయ పడుతున్న వారిని శిక్షించి భూత ప్రేత పిశాచ బాధలను, అనారోగ్య సమస్యలను సైతం మటుమాయం చేస్తాడు. టిబెట్ తంత్రంలో ఈ భేతాళుడు శ్మశానాలలో తిరిగేవాడిగాను అలాగే శివాన్ని కలిగి ఉండేవాడిగాను అభివర్ణించబడ్డాడు. సిద్ధి చేయబడిన భేతాళ యంత్రము నరదిష్టి నివారణకు ఉపయోగిస్తారు. ఇక్కడికి చేరుకోవడానికి స్క్రీన్ పై చూపబడిన కోడ్ను స్కాన్ చేయండి. గూగుల్ మ్యాప్స్ మీకు ఇక్కడికి దారి చూపుతుంది లేదా ఈ నంబర్కు కాల్ చేయండి. మీకు అన్ని వివరాలు ఇవ్వబడతాయి.